నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ దయగల నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నేను 4వ మాటను ధ్యానం చేయడానికి నిలబడ్డాను తండ్రి. నా పక్షంగా నువ్వు నిలబడండి అయ్యా. పరిశుద్ధుడా, నీ సహాయం నేను కోరుకుంటున్నానయ్యా. ప్రాణాత్మ దేహాలతో నీకు లొంగిపోతు నడిపింపాత్మను దయచేసి ధైర్యాన్ని నాకు దయచేసి నడిపించమని, ఆది నుంచి అంచెం వరకు నా తోడు నాకు కావాలి నైనా తోడుగా నడిపించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిలువలో పలికిన 4వ మాటను ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఉదయం 9 గంటలకు సిలువ ఎక్కారు కదండి. ఇంచుమించు 3 గంటల వరకు కూడా ఆయన సిలువ మీద వేలాడుతూనే ఉన్నారు. అప్పటి వరకు కూడా ఆయన అసలు నోరు తెరవలేదు. ఏమైందంటే శరీరం అంతా రక్తసిద్ధం అయిపోయింది. ఇంకా ఆ టైంకి ఇంకా ఆ బాధ భరించుకోలేక ఆయన, దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావని తన తండ్రిని అడుగుతున్నాడని. మన పిల్లల్ని అయితే ఆ పరిస్థితిలో మనం వదులుతామా? మనమైతే మన కడుపును పుట్టిన పిల్లలని ఏదైనా పని చెప్తే ఎదరవాళ్ళు చెయ్యొద్దు అని చెప్తాం. అలాంటిది తండ్రి అయిన దేవుడు తన కుమారుని నా పాపముల కోసం ఆయన శిలువ మరణానికి అప్పగించడానికి కూడా ఆయన ఒప్పుకున్నారు. అంటే కుమారుడి కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడండి. ఆ ప్రేమ వర్ణించలేము. ఎందుకు దేవుడు చెయ్యి విడిచాడో ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు 2:15. ఎందుకు సిలువలో మరణించాడంటే అండి, మొదటిగా మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి. ధర్మశాస్త్ర ప్రకారం అయితే కోడెలను వాటిని బలిస్తే మనుషుల పాపము పోయేది. కానీ కొత్త నిబంధన ప్రకారం అలా కాదండి. మనిషి రూపము దాల్చి శరీరం రక్తాన్ని బయటకు వెళ్తేనే కానీ మనుషుల పాపము పోదు. కాబట్టి మన పాపాన్ని నుంచి, మన శాపాన్ని నుంచి విడుదల కలిగించడానికి కోసము దేవుడు మన కోసము సిలువలో మరణించడానికి తండ్రి కుమారునికి అనుమతించాడండి. అలా విడిపించకపోతే మనం ఇంకనూ పాపంలోనే ఉంటాం. ఎప్పటికీ దాసత్వంలోనే జీవిస్తూ ఎప్పటికీ అపవాది కార్యంలోనే మనము మునిగిపోతాం. అలా ఉంటే దేవునికి మనకి మధ్య ఒక సంధి అనేది జరగదు. ఆయనకి మనకి ఉన్న సంబంధము అది స్థిరము కాదు ఎప్పటికీ. మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో రక్తం కార్చిన వలనే మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. అలాగే ఇంకొకటి చూద్దామండి. రోమా 5వ అధ్యాయము 9వ వచనం. ఇంకొక మాట అండి, మనము ఉగ్రత నుండి కూడా దేవుడు రక్షించడానికి ఆయన రక్తాన్ని మన కోసం కార్చాడండి. ఉగ్రత అంటే ఏంటి? అలనాడు సొదొమ గొమొర మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు కాబట్టి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకెళ్ళి ఆ ఉగ్రత నుంచి తప్పించాడు. అలాగా మనము ఉగ్రతలో జీవించకూడదని, ఆయన నమ్మిన వారిని విడిపించాలని
ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారు పాపముల నుండి ఉగ్రతలో నుంచి బయటకు రావాలని, అలనాడు సొదొమ గొమొర్రా మీదకి వచ్చిన నాశనము మన మీదకి రాకుండా ఉండాలని దేవుడు తన కుమారుణ్ణి మరణం అవ్వడానికి కూడా ఆయన అనుమతించాడని. నిజంగా మనం ఉగ్రతలో ఉంటే, మనం కూడా దేవుని నమ్మకపోతే నిజంగా మనం కూడా ఉగ్రతకి పాలైపోదామేమో. ఇంకొక మాట చూద్దామండి, రోమా 5:9. మనల్ని నీతిమంతులుగా చేయడానికి కూడా ఆయన సిలువలో మరణించాడండి. మనం నీతిమంతులుగా చేయకపోతే గనక మనము ఆయనను చేరలేము, ఎప్పటికీ చేరలేము. మన నీతి, మన పాపము, మన దోషములు అన్నీ కూడా కడగబడితేనే తప్ప మనం నీతిమంతులుగా ఎంత మాత్రమును కూడా తీర్చబడలేము. నీతిమంతులు అవటం అంటే ఏంటంటే, మన హృదయానికి అంటిన మలినత్వం అంతా పోతేనే కానీ మనము నీతిమంతులుగా తీర్చబడలేము. నీతిమంతుడు లేడును, ఒక్కడు లేడును అని ఆయన చెప్తున్నారు కదండి. మనలో ఉన్న పాపము, శాపము, మలినము, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన నోటితో ఏమైతే మాట్లాడుతున్నామో, మన చేతులతో ఏమైతే చేస్తున్నామో ప్రతీదీ కూడా విడిపించడానికి, అవన్నీ విడిపించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి తండ్రి కుమారునికి మరణం అవ్వడానికి అనుమతించాడండి. ఇంకో వచనం చూద్దాం, రోమా 6:23. దేవుడు మనకు నిత్య జీవం కూడా ఇవ్వడానికి ఆయన కుమారుణ్ణి మన కోసం భూమి మీదకు పంపించాడండి. అసలు మనల్ని ప్రేమించడానికి ఆయన ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీస్ మన దగ్గర ఒక్కడు కూడా ఏమీ లేవు. అయినా ఆయన ఎందుకు అంత ప్రేమ చూపించాడు? ఇన్ కేస్ ఇప్పుడు మనం చనిపోతే, దేవుని నమ్మకపోతే కనుక ఖచ్చితంగా నరకానికైతే వెళ్ళిపోతాం. అలా మన పాపాలు, అపరాధాలు అన్నీ ఒప్పుకొనకుండా మనం చనిపోతే ఎంత మాత్రము దేవునికి ఇష్టమైన పని కాదు. కాబట్టి మనల్ని పాపం నుండి విడిపించడానికి, ఉగ్రత నుండి తప్పించడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన కుమారుణ్ణి మరణముకు అప్పగించాడండి. అసలు ఎంత ప్రేమ అంటే, నీ ఎడల నా ఎడల. ఎవరైనా మనకి ఒక వస్తువుని గిఫ్ట్గా ఇస్తే ఆ వస్తువుని మనం దాచుకుంటాం కదండి. ఎప్పుడైనా దానికి మురికి పడితే మరలా దాన్ని తీసుకుని తుడుచుకుని భద్రం చేసుకుంటాం. అలాగే ఈ రోజున తండ్రి అయిన వారు మన కోసము తన కుమారుణ్ణే, వస్తువులు కాదు, వస్త్రాలు కాదు, ఏది కాదు, కానీ తన కుమారుణ్ణే మన కోసము ప్రాణము పెట్టడానికి ఆయన ఒప్పుకున్నాడు కదా. అలాంటి దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చినందుకు మనం దాన్ని భద్రం చేసుకుని ఎప్పటికప్పుడు మన హృదయానికి అంటుకున్న మలినాల్ని కడుక్కుంటూ, ఎప్పటికప్పుడు మనుషులం అన్నాక పొరపాట్లు చేయడం సహజం, దానిలోనే ఉండిపోకూడదు. దావీదు కూడా పాపం చేశాడండి. దావీదు అంత భక్తిపరులం అయితే మనం కాదు. ఆయన చాలా భక్తిపరుడు, ఆయన ఎన్నో కీర్తన రాశాడు. కానీ ఒకనొక టైంలో అపవాది ఆయన శోధించినప్పుడు పాపం చేశాడు. సేవకులు ఎప్పుడూ చెప్తారు కదా, పాపము చేశాడు, కానీ దావీదు ఆ పాపంలోనే జీవించలేదు, దాన్ని ఒప్పుకున్నాడు. అలాగే మన పాపములన్నీ ఒప్పుకుని దేవుడికి మనకి ఇచ్చిన గిఫ్ట్ని మనం భద్రపరుచుకుని, మనకిచ్చాడు కాబట్టి మనం తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. కాబట్టి మనకు అంటుకున్న ప్రతి ఒక్క మలినాల్ని కడుగుకుని మనం పవిత్రంగా ఉంచి, వరుడైన క్రీస్తు రెండవ రాకల్లో రాబోతుండగా వధువైన సంఘముగా మనం కలంకము లేకుండా, నిష్కపటంగా, నిర్దోషముగా, మచ్చ, ముడత, కలంకము ఏమీ లేకుండా ఆయన ఎదుట మహిమగల సంఘముగా మన సంఘమంతా ఉందునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవాని నామానికి స్తోత్రమయ్యా, మాతో మాట్లాడినందుకు నీ కొందనాలు తండ్రి. నువ్వు మా కోసము ప్రేమించిన నీ కుమారును మా కోసం అనుగ్రహించవు నాయన. అయా, తిరిగి నీకు రిటర్న్ గిఫ్ట్గా తండ్రి అయా, మేమునైనా శుద్ధమైన హృదయాలతో నిన్ను ఎదుర్కొనే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.